మేం దేంట్లోనూ తక్కువ కాదని, అన్ని పార్టీలు బీసీలను విస్మరించాయని, బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఒట్టూరు అన్నారు. ఈ సందర్భంగా యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఒట్టూరు సంపత్ రాజ్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే వైఎస్ఆర్ కానీ అన్ని పార్టీలకు కూడా మేము ఒకటి చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులగణన స్టార్ట్ చేసింది. ఇవన్నీ ఎందుకు స్టార్ట్ చేశారంటే బీసీలు అందరూ అడిగారు. ఏదైతే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ మాకు జనాభా ప్రాతిపదికన రాజకీయ హక్కు కల్పించాలని చెప్పి అడిగితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏదైతే కులగణన తీసుకొచ్చింది. గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అదే ప్రభుత్వం. అక్కడ చూడొచ్చు మీరు స్టిక్కర్ సాధికారిక సర్వే అని చెప్పి స్టార్ట్ చేసి ఆనాడు కుల సమీకరణాలు అన్ని చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ దగ్గర గణాంకాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. చాలా స్పష్టంగా ఏ కులానికి ఎంతమంది జనాభా ఉన్నారనేది చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ ఇక్కడ ఉదాహరణకి ఈ జిల్లాలో కూడా ఈరోజు బీసీలకి సీట్లు ఇచ్చే పరిస్థితుల్లో ఏ పార్టీ లేకపోవడం బాధాకరం. దేనిలో తక్కువ అని అడుగుతా ఉన్నాం. పెద్దవాళ్లతో బీసీలు మోట్టుకోలేరనే, ఆర్థికంగా బలవంతులు కాదనే, దేనిలో ఎక్కువ దేనిలో తక్కువ బీసీలు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి అనిల్ కుమార్ ని కూడా ఒక సామాజిక వర్గం తరిమి పెడితే వెళ్లిపోయిన అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు ఆయన పోయింది ఎక్కడికి? పల్నాడు పోయాడు. అదే పల్నాడులో అక్కడి నుంచి స్టార్ట్ అయితే గురజాల నుంచి స్టార్ట్ అయితే ఈరోజు వైజాగ్ దాకా, వైజాగ్ నుంచి నెల్లూరు దాకా ఈరోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం కూడా అధికార పార్టీకి దూరం అవుతున్నారు. ఉదాహరణకి యాదవ్ సామాజిక వర్గం. ఈరోజు ఈ సామాజిక వర్గం ఏదైతే యాదవ్ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు దాదాపు 300 మంది బీసీల్ని చంపవేయబడింది ఈ ప్రభుత్వం. మళ్ళీ వీళ్లు మాత్రం బీసీలకి పెద్దపేట వేసామని చెప్పి నలుగురికి బాగా డబ్బున్న ధనవంతులకి ఎంపీలు ఇచ్చేసేదో మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి బీసీలు కూడా తెలుగుదేశం పార్టీకి ఈరోజు అనుకూలంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని కూడా మేము అడుగుతా ఉన్నాం. బీసీలకి మీరు పెద్దపేట వేయాలి. ఈ జిల్లాలో బీసీలకు ఎందుకు సీట్లు లేకపోతున్నారు? మేము తెలుగుదేశం పార్టీని కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మేము ప్రశ్నించుకున్నాం. ఈరోజు దేనికైనా మేము సిద్ధం. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఆర్థికంగా కానీ, అంగబలం కానీ బీసీలు దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మీరు బీసీలకి సీట్లు ఇవ్వండి. పెద్ద సామాజిక వర్గం, యాదవ్ సామాజిక వర్గం ఏదైతే ఉందో మేము పెద్దన్న పాత్ర తీసుకుంటాం. మీరు ఎవరికి సీట్ ఇచ్చినా యాదవ్ సామాజిక వర్గం బీసీల పక్షాన్ని నిలబడతారని చెప్పి తెలియజేసుకుంటాం. మీరు ఇవ్వండి, ఒక్కసారి ఇచ్చి చూడండి. ఇస్తే కదా తెలుసండి. మీరు ఇస్తే మేము రెడీగా ఉన్నాం పోటీ చేయడానికి. కాబట్టి పార్టీలందరికీ మేము అక్కడే తెలియజేసుకుంటాం. మీరు కానీ బీసీల పక్షాన్ని కానీ ఉన్నట్లయితే మేమందరం కూడా మూకమ్ముడిగా ఈరోజు బీసీలు కూడా ఆ పార్టీలకి దూరం అయ్యే పరిస్థితి ఈరోజు తయారైంది. ఇక్కడే చూస్తా ఉన్నాం. ఒక సామాజిక వర్గం ఈరోజు అనిల్ని తరివేశారు. ఇవ్వచ్చు కదా బీసీలకి, మళ్ళీ ఇక్కడ ఇవ్వాలి కదా. ఏదైనా ముస్లిం సోదరులకు ఇచ్చారు, సంతోషమే. కానీ బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది ఈ జిల్లాలో కూడా. ఈ జిల్లా అనగానే, నెల్లూరు జిల్లా అనగానే ఒకే కులానికి ప్రాతినిధ్యం కరెక్ట్ కాదు. ఎంపీకి ఇవ్వండి. మేము యాదవులకు ఇవ్వాలని కోరుకోవడం ఇవ్వండి. ఎవరికైనా బీసీలకి యాదవులను పెద్దన్న పాత్ర తీసుకుంటాం. వాళ్ళ పక్షాన్ని నిలబడదని మేము రెడీగా ఉన్నాం. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా రాజ్యాధికారం, మాకు రాజ్యాధికారంగా మా హక్కు కావాలని బీసీలు ఏదైతే అడుగుతా ఉన్నారో బీసీలకు అన్ని పార్టీలు కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మీరు కానీ ఆ విధంగా కానీ స్పందించకపోతే బీసీలు రేపు మీకు గుణపాఠం చెప్పక తప్పదు. దయచేసి పార్టీలందరూ కూడా విన్నపం. మేము పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం. మీరందరూ కూడా మేము ఏదైతే బాధపడుతున్నామో కొన్ని సంవత్సరాలుగా బీసీలకి రాజ్యాధికారం కావాలని, దానికి అనుగుణంగా పార్టీలు లేకపోవడం బాధాకరం. కొన్ని సామాజిక వర్గాలకు కూడా చెప్తా ఉన్నాం. మీరు మమ్మల్ని వెలివేయడం కాదు, మేము మిమ్మల్ని వెలివేసే పరిస్థితి తీసుకొచ్చుకోబాకండి. ఇక్కడ చూస్తా ఉన్నాం. ఒక వ్యక్తి వెళ్ళిపోతే కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఏ విధంగా వచ్చినాయో దయచేసి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా మేము ఒకటే చెప్తాను, అల్టిమేటం దారి చేస్తున్నాం.
మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాల్లో బీసీలకు ఇవ్వాలి. ఉదాహరణకి నా దగ్గర ఉన్న గణాంకాలు బట్టి చెప్తా ఉన్నా. మీరు ఉదాహరణ వెంకటగిరి ఉంది. వెంకటగిరిలో దాదాపు 40-50 వేల మంది యాదవులు ఉన్నారు. ఆత్మకూరు ఉంది, ఉదయగిరి ఉంది, కావల్ ఉంది. ఇయ్యొచ్చు కదా, ఎందుకు ఇవ్వడం లేదు పార్టీలు? మరి మేమేమడుగుతున్నాం? గౌడాస్కి ఇవ్వండి, లేకపోతే పద్మశాలీలకు ఇవ్వండి, వెంకటగిరి ఏదైనా ఇవ్వండి, బీసీలకు ఇవ్వండి. బీసీలకు ఎక్కడ సీట్ ఇచ్చినా పెద్దన్న పాత్ర యాదవులు వహిస్తారని, బీసీల పక్షాన్ని నిలబడతారని చెప్పి తెలియజేసేదానికి ఈరోజు మాట్లాడుతా ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోవాలి అందరూ కూడా. లేని పక్షంలో ఒక్కసారిగా మేమందరం కూడా మళ్ళీ కూర్చుంటాం. ఈ జిల్లాలో జరిగినటువంటి అన్యాయం, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జనంలోకి తీసుకెళ్తామని చెప్పి చెప్తా ఉన్నాం. రేపు ఇంకా పార్టీ సీట్లు అనౌన్స్ చేయాలి. అనౌన్స్ చేసినప్పుడు మా డిమాండ్ కాదు. మేము ఇప్పుడు ఏమడుగుతున్నాం? మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం, ఇవ్వాలని అడుగుతున్నాం. ఎందుకు కులగణం చేస్తున్నారు ఈరోజు? ఎందుకు ఓటీపీలు అడుగుతున్నారు ఈరోజు వచ్చేసి అధికారులు? ఎవరి కోసం చేస్తున్నారు? లేరా? లేకపోతే చెప్పండి, మీరు ఎంత సామాజిక వర్గం ఉందో చెప్పండి. గతంలో చేశారు కదా సామాజిక సమీకరణాలు చేశారు, మీరు చేశారు కదా సాధికారిక సర్వే. గత ప్రభుత్వంలో చేసింది కదా తెలుగుదేశం పార్టీ. మీ దగ్గర గణాలు ఉన్నాయి కదా, గణాంకాలు ఉన్నాయి కదా, చెప్పొచ్చు కదా. మళ్ళీ కొత్త ఈ నాటకాలు ఏంటి? ఓట్ల కోసం మాత్రం మీరు ఇవన్నీ చేస్తారా? కాబట్టి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ప్రధానంగా ఈరోజు మరి 28 మంది ఎస్సీలను మార్చారు. అట్నే బీసీలను కూడా పార్థసారథి గారు కానీ, జంగా కృష్ణమూర్తి కానీ, అనిల్ కుమార్ కానీ, విశాఖలో వచ్చేసరికి వంశీకృష్ణ కానీ, ఇలా అనేక మంది బీసీలని ఎస్టీలనే మారుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే టీడీపీలో కూడా బీసీలకు కావాలని డిమాండ్ చేస్తారు. నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఉదాహరణకి అనిల్ని ఇక్కడ తరిమి వేయబడితే వెళ్ళిపోయాడు అనే సంగతి అందరికీ తెలుసు. వాళ్ళు ఏదైనా గొప్ప చెప్పుకోవచ్చు, అనిల్ మేము ఇంకా పెద్ద స్థానంలో కూర్చోబెట్టామని. ఎక్కడ కూర్చోబెట్టారు? పల్నాడులో కూర్చోబెట్టారు. మరి పల్నాడులో పరిస్థితి ఏంటి? అదే యాదవ సామాజిక వర్గం ఒక వ్యక్తిని నరికి చంపారు, జిందాబాద్ అనమాట అనలేదని. మరి అక్కడికి మీరు పంపిస్తారా? మీరేం న్యాయం చేస్తున్నారు? మీరు అక్కడ వచ్చేసి ఈరోజు మార్చేమని చెప్పి గొప్ప చెప్పుకుంటున్నారు. మరి ఏం చెప్తున్నారు ఈరోజు? ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది? అక్కడ 7 మంది రెడ్లు ఉన్నారు కాబట్టి బీసీ లేరు కాబట్టి ఎంపీ పంపిస్తామని. కడపలో కూడా 7 మంది రెడ్లే పోటీ చేస్తున్నారు. కడపలో కూడా ఎంపీ కూడా రెడ్లే పోటీ చేస్తున్నారు. ఇయ్యొచ్చు కదా. కాబట్టి ఈ అన్ని పనికి మాలిన మాటలు ఇవన్నీ ఇనే పరిస్థితుల్లో జనం లేరు. ఇక్కడి నుంచి ఆయన పోగానే బీసీలు అందరూ వేస్తారు. బీసీలు అక్కడ జరిగిన అన్యాయం ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు చూశారు కదా. కాబట్టి ఇవన్నీ కూడా నాటకాలు వద్దు. ఎలక్షన్ టైంలో కులగణన వద్దు. గతంలో చేసిన సాధికారిక సర్వే ఎట్టుపోయిందని అడుగుతా ఉన్నాం. నేనేమడుగుతున్నానంటే, అనిల్కి ఈండి ఈకిపోండి, అది మాకు కాదు కదా. అనిల్కి ఇమ్మని మేము అడగట్లేదు కదా. అనిల్కి ఇవ్వకండి, తరివేయండి, నాకెందుకు. మేమేమంటున్నాం అంటే బీసీలు ఇక్కడ లేరా అని అడుగుతున్నాం. బీసీల పక్షాన మేము మాట్లాడుతున్నాం. బీసీలకి టికెట్లు కావాలని అడుగుతా ఉన్నాం. బీసీలకి జిల్లాలో ఇవ్వండి అని అడుగుతున్నాం. అనిల్కి ఇమ్మని మేము అడగట్లేదు కదా. అదే పార్టీలు ఇంక లేరా నాయకులు బీసీలు? అనిల్ ఒక్కడేనా? ఏంటి దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మేము ఎవరిని కూడా ఒకరికి ఒత్తాస పలకట్లా. మేము బీసీలకి సీట్లు కావాలి. బీసీల పక్షాన్ని ఏదైతే సామాజిక వర్గ పరంగా ఏదైతే యాదవులు పెద్ద కులంగా ఉందో యాదవులందరం కూడా బీసీల పక్షాన్ని నిలబడతాం, బీసీల కోసం పోరాడతాం అని చెప్పి మాత్రం తెలియజేసుకుంటాం. బాయ్కాట్ చేస్తాం. చాలా కాలనీలు, బీసీ కాలనీలు బాయ్కాట్ చేస్తాం. బాయ్కాట్ చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తాం. దాని గురించి మళ్ళీ మాట్లాడతాం. రౌండ్ టేబుల్ మీటింగ్ పెడతాం. దాని నుంచి మేము మండల స్థాయిలో కూడా మేము దీన్ని కార్యాచరణ తీసుకెళ్లేదానికి అయితే రెడీ అవుతున్నాం. 4 రోజుల్లో పార్టీలు ఏదో డిసైడ్ అయితే రౌండ్ టేబుల్ కూర్చుంటాం. రౌండ్ టేబుల్ లో మాట్లాడుకుంటాం. దాన్ని బట్టి అన్ని కులాలు కూర్చుంటాయి. దాన్ని బట్టి కార్యాచరణ ఉంటుంది. ఓకే, అందరికీ నమస్కారం.